యమపురికి దారి, రాజీవ్ రహదారి ఈ పేరు చెప్తే చాలు ఆ జిల్లా ప్రజలు వణికిపోతున్నారు. ఆ రహదారిపై ప్రయాణమే కాదు, కనీసం రోడ్డు దాటాలంటే కూడా అరచేతిలో ప్రాణం పెట్టుకోవాల్సిందే. నిత్యం ఏదో చోట యాక్సిడెంట్లతో రాజీవ్ రహదారి యమపురికి దగ్గరగా దారిగా మారింది. ప్రజలు ప్రాణాలు తీస్తున్న రాజీవ్ రహదారిపై TV9 గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో ఎప్పుడూ రద్దీగా ఉండే రహదారుల్లో రాజీవ్ రహదారి ఒకటి. ఉత్తర తెలంగాణ జిల్లాలో ఇదే అతిపెద్ద రహదారి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 90 కిలోమీటర్ల వరకు ఉంటుంది ఈ రోడ్డు. హైదరాబాద్ వెళ్లాలంటే ఇదే ప్రధాన రహదారి. అలాంటి రహదారి మరణ మృదంగాన్ని మోగిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు నిర్మించి ప్రయాణికుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు అధికారులు. ఈ హైవేపై స్టేజీల దగ్గర సర్వీస్ రోడ్లు లేకపోవడంతో డెత్ స్పాట్ గా మారిపోయింది. రోడ్డు ప్రమాదాలతో ఎన్నో కుటుంబాలు అనాథలయ్యాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజీవ్ రహదారిపై ప్రయాణం అంటే నరకంగా కనిపిస్తోంది. రోడ్డు దాటాలని చూసినా, వాహనంలో ప్రయాణం చేసినా అనునిత్యం భయం భయం. ప్రతి వారంలో 3-4 రోడ్డు ప్రమాదాలు కామన్ అయిపోయాయి. వందలాది మందిని ఇప్పటికే ఈ రోడ్డు మింగేసింది. తీవ్ర గాయాలతో బయటపడినా శరీరం సహకరించకపోవడంతో మంచానికే పరిమితమవుతున్న వారు కోకొల్లలు. మంచిర్యాల నుంచి హైదరాబాద్ వరకు ఈ రోడ్డు 241 కిలోమీటర్ల వరకు ఉంది. ఈ రహదారికి ఆనుకొని ఉన్న ప్రతి గ్రామంలో రోడ్డు ప్రమాద బాధితులు ఉన్నారు. అయితే ప్రమాదంలో మృతి చెందిన వారు ఉన్నారు. గ్రామాల దగ్గర సర్వీస్ రోడ్లు లేకపోవడంతో ప్రమాదాలు మరింత పెరుగుతున్నాయి. 4-వే నిర్మించినప్పుడు భూసేకరణ చేయలేదు. ఉన్న రోడ్డును కాస్త పెద్దగా చేశారు. అప్పటి ప్రభుత్వాల తప్పిదంతో అమాయకులు బలైపోతున్నారు. ఎన్నో కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి. ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకునే నాదుడే లేడు. కనీసం ఇక్కడ స్పీడ్ లిమిట్స్ గన్స్ లేవు, షైనింగ్ బోర్డ్స్ లేవు. ఇక్కడ కనీసం సర్వీస్ రోడ్డు ఇరువైపులా వేయమని చెప్పినా కానీ అప్పటి రోడ్డు వాళ్ళు R&B వాళ్ళు పట్టించుకోలేదు. ఇక్కడ నిత్యం వారానికి ఒక ప్రమాదం అన్న జరుగుతుంది. నెలకు ఒక్కరన్నా చనిపోతుర్రు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రహదారి పక్కనే 50 స్టేజీలు ఉన్నాయి. హెచ్చరిక బోర్డులు లేవు. ప్రతి స్టేజీ సమీపంలో ఓ క్రాసింగ్ ఉంది. ఈ క్రాసింగ్ దగ్గరే ప్రమాదాలు భారీగా జరుగుతున్నాయి. చనిపోతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఈ రోడ్డు నిర్మాణంపై గతంలో శాసన మండలి ఆధ్వర్యంలో కమిటీ వేశారు. కానీ కమిటీ రిపోర్ట్ మాత్రం బయటకు రాలేదు. ఈ రోడ్డు నిర్మాణం నిబంధనలకు విరుద్ధంగా ఉందనే విషయం బయటకు వచ్చింది. రాజీవ్ రోడ్డుపై ప్రయాణం అంటే దినదిన గండమే అంటున్నారు ప్రయాణికులు. ఇటే ఉంటాయి, ఏదైనా తీసుకెళ్లాలన్నా ఏమైనా పోవాలన్నా బాగా ఇబ్బంది అది ఇది అవుతుంది. 4-5 సార్లు కాదు, ఒక 10 సార్లు దాడుస్తాం. ఎందుకంటే నీళ్లు కట్టడానికి, చేనులకు మందు బత్తాలకు, అటు ఇటు మందిని దించడానికి బాగా ఇబ్బందికరంగా ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 21 డేంజర్ స్పాట్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. గర్రేపల్లి యాక్సిడెంట్ జోన్ గా ఉంది. ఇక్కడ వారంలో 2-3 ప్రమాదాలు జరుగుతున్నాయి. బసంత నగర్, సుల్తానాబాద్ క్రాసింగ్, కాట్నాపల్లి, దుబ్బపల్లి, మొగదుంపూర్, దుర్సేడు, తిమ్మాపూర్, రామకృష్ణ కాలనీ, కొత్తపల్లి, రేణుకుంట, గుండపల్లి, బెజ్జంకి, శనిగరం ఇలా ప్రతి స్టేజీ దగ్గర 8 నుంచి 10 మంది ప్రాణాలు కోల్పోయారు. కొంతమంది గాయాలతో మంచానికే పరిమితమయ్యారు. అందుకే ఈ రోడ్డుపై ప్రయాణం అంటేనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తుందంటున్నారు ప్రయాణికులు. నుంచి మనం రోడ్ క్రాస్ చేయాలంటే చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. దాంతోపాటు ఇది రైతులు ప్రతి ఈ దుర్షేడ్లో మరి ఇక్కడ మా రైతులు చాలా మందికి వ్యవసాయ భూములు ఉంటాయి. ప్రతిరోజు ఒక పైసలు రావడానికి పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. దానికి తోడు దానికి వేగం కోసం ఏడా లిమిట్ లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం మన స్లో అవడానికి కోసం, ఏదైనా ఉండే డైవర్ట్ అవ్వడానికి కోసం ఏ మార్గం లేకుండా పోయింది. కాబట్టి తరచు ప్రమాదాలు జరిగి చాలా తీవ్ర నష్టానికి గురవుతున్నాం. రాజీవ్ రహదారిని 8 లేన్ గా మార్చి ఎక్స్ప్రెస్ వేగా మార్చాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. కానీ ఇప్పుడైనా సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయడంతో పాటు మలుపులు లేకుండా చేయాలని ప్రజలు కోరుతున్నారు.